पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। లాస్ట్ క్లాస్లో మనం ఫిఫ్త్ హైరార్కీ గురించి చెప్పుకోవడం స్టార్ట్ చేసాం. The fifth creative hierarchy is, as we know from study of the secret doctrine, most mysterious one. This mystery is incident upon the relation of the fifth hierarchy to the 5 liberated groups. This relation in connection with our particular planet, which is not sacred planet, can be somewhat understood if the history of the Buddha and his work is contemplated. This is hinted in the third volume of the Secret Doctrine. The relation of the fifth hierarchy to a certain constellation has also a bearing upon this mystery. This is hidden in the karma of the solar logos and concerns his relationship to another solar logos and the interplay of force between them in a great Mahakalpa. Interrelation of one మనసౌర మండలానికి చోట్లో 7 సౌరమండలాల్లో ఇంకొక సౌరమండలం ఉంది. దానికిను మన సౌరమండలానికి ఒక లింకప్ అనేటువంటిది ఒకటి పనిచేస్తుంది. అంటే ఏంటంటే ఇంకొక సౌరమండలం అంటే మనకన్నా అడ్వాన్స్డ్గా ఉంటుంది సౌరమండలం. దానిలో ఉన్నటువంటి వాళ్ళు మన సౌరమండలం చక్కగా ఎలివేట్ అవ్వడానికి, చక్కగా ఇందులో ఉన్నటువంటి వాళ్ళు చక్కగా ఎలివేట్ అవ్వడానికి దీనికి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఫిఫ్త్ హైరార్కీ. అంటే మనకి ఇనిషియేషన్ సోలార్లో ఏమని చెప్తారంటే, ఫిఫ్త్ ఇనిషియేషన్ దాకా వెళ్ళిన తర్వాత ఈ సౌరమండలంలో వాళ్ళు అవసరమైతే వేరే సౌరమండలంలో ఉన్నటువంటి వాళ్ళు గైడెన్స్ ఇస్తుంటారు, వేరే సౌరమండలం వాళ్ళు ఈ సౌరమండలం ఉన్నటువంటి వాళ్ళకి గైడెన్స్ ఇస్తుంటారు. ఇలాంటి విషయాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నటువంటి విషయం చెప్తారు మనకి. 5th 6th దాకా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత 6th 7th ఏంటంటే వాళ్ళు ఈ సౌరమండలం ఉంటారు, వేరే సౌరమండలంలో ఉంటూ వాళ్ళు శిక్షణ పొందుతూ ఉంటారు అన్నటువంటి విషయాలు మనకి చెప్తారు. సో అక్కడ గైడెన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు ఏమన్నారంటే ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ అన్నారు. సో బేసిక్గా బాగా చక్కగా మనం అవగాహనలో ఉంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, హైరార్కీ అన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఈ భౌతికంగా ఉన్నటువంటి దానికిను చోట్లో ఉన్నటువంటి అంతర్యామి తత్వమునకు మధ్యలో ఒక వారధిగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు. సో వీళ్ళు స్పిరిట్ ఆస్పెక్ట్ అన్నటువంటి దానికి ఈ మ్యాటర్ ఆస్పెక్ట్ని లింకప్ చేసేటువంటి వాళ్ళు అన్నట్టు మధ్య వారధి, బిల్డర్స్ అన్నట్టుగా వీళ్ళని మనం దర్శిస్తాం. ఈ బిల్డర్స్ అనేటువంటి వాళ్ళు ఒక్కొక్క చోట ఒక్కొక్క బిల్డర్స్ అన్నటువంటి వాళ్ళు వీళ్ళు పనిచేస్తున్నారు. సో ప్రస్తుతం చెప్తున్నటువంటి ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ ఏమని చెప్తున్నారంటే, వీళ్ళు ఒక సౌరమండలానికి ఇంకో సౌరమండలానికి మధ్యలో వీళ్ళు ఉంటున్నారన్నటువంటి విషయం ఎవరు చెప్పారు. తర్వాత చోట్లో కాన్స్టలేషన్ అంటుండదు ఉంటుంది, డ్రాగాన్ కాన్స్టలేషన్ అంటుండది. ఈ డ్రాగో అని కూడా అంటారు దాన్ని. ఈ డ్రాగన్ కాన్స్టలేషన్కి దీనికి ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ యొక్క కార్యక్రమానికి చాలా కార్యక్రమం ఉంది ఈ రెండింటికి మధ్యలో. This is the true secret of the dragon, and it was the dragon influence or the serpent energy which caused the influx of manasic or mind energy into the solar system, entangled closely with the karma of these two cosmic entities was that of the lesser cosmic entity, who is the life of our planet, the planet Logos. So lesser cosmic entity చోట్లో
కాస్మిక్ ఎంటిటీగా రెండు ఉన్నాయండి, ఒకటి హయ్యర్గా ఒకటి లెస్సర్గా. అంటే మన సౌరమండలానికి దగ్గరగా ఉండి కాస్మిక్ ప్లేన్ నుంచి మనకి ఎనర్జీస్ అంటుంటివి అందిస్తూ ఉంటుంది. సో ఈ ఎనర్జీస్ అంటుంటివి ఈ కాస్మిక్ ఎంటిటీ నుంచి మనకి అందించుతూ ఉన్నటువంటి కార్యక్రమం ప్రధానంగా చేపట్టినటువంటిది ఎవరు అంటే అనక ఈ ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ. అంటే ఈ రహస్యాలు ఇవన్నీ ఏంటంటే చాలా అంతర్రహస్యాలు, చాలా విశేషంతో కూడినటువంటి ఇవన్నీ కూడా. ఇవన్నీ మనకి సాధన అంటే దాంట్లోకి వెళుతున్న కొద్దీ వీటి యొక్క విలువలు లేదా వీటి యొక్క విధానాలు మనకు చక్కగా దర్శనం అవుతూ వస్తుంటాయి. అంటే చెప్పబడుతున్నటువంటి విషయాన్ని ఒక సాధనలో ఒక స్థితి అన్నటువంటి విషయంగా మనం తెలుసుకుంటే, సోల్ ఆస్పెక్ట్గా మనం తెలుసుకోగలిగితే ఆ విషయాన్ని, సోల్ ఆస్పెక్ట్ అనేటువంటి స్థితిని వీడు చక్కగా క్రాస్ అయి ఉన్నప్పుడు, అప్పుడు వీడు ఏమవుతాడంటే సౌరమండలంలో వీడు ఒక గ్రూప్ కాన్షియస్ స్థితికి వెళతాడు. వెళ్ళినటువంటి వాడికి క్రియేటివ్ హైరార్కీస్ అనేటువంటి వాళ్ళు వాళ్ళకి టీచర్స్గా ఉండి ఫర్దర్ గైడెన్స్ అటువంటిది ఇస్తుంటారు అన్నమాట వీళ్ళు. సో ఆ రకంగా ఈ ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ వీళ్ళు ఏమన్నారంటే డ్రాగన్ కాన్స్టలేషన్ యొక్క కార్యక్రమాన్ని, వాటి యొక్క ఎనర్జీస్ని చక్కగా ఈ భూమండలం మీద అందిస్తున్నటువంటి వాళ్ళు దీన్ని ఏమన్నారంటే సర్పెంట్ అని అన్నారు. సర్పెంట్ ఆర్ డ్రాగన్ విజ్డమ్ అన్నారు, సర్పెంట్ లీజియన్ అని అన్నారు. అంటే చోట్లో దీన్ని ఏమన్నారంటే చోట్లో పనిచేస్తున్నటువంటి కుండలిని శక్తిగా చెప్పారు. ఈ కుండలిని శక్తి ఎలా పనిచేస్తోంది అంటే మనలో ఈ కుండలిని శక్తి పనిచేయడం వలన మనకు మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని శక్తి మనం అంటే ఈ అవ్యక్తంగా ఉన్నటువంటి దానికి వ్యక్తముగా ఉన్నటువంటి దానికి మధ్యలో ఈ కుండలిని శక్తి మూలాధారంలో ఉన్నటువంటి పనిచేస్తుంది. తద్వారా ఏమవుతుందంటే ఈ అవ్యక్తంగా ఉన్నటువంటి దాంట్లో నుంచి వ్యక్త స్థితి అంటే చక్కగా దర్శింపజేసేటువంటి కార్యక్రమం మనకు ప్రధానంగా మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని శక్తి చేసి పెడుతుంది. సో ఆ కార్యక్రమాన్ని చక్కగా మనకి చోట్లో ఉన్నటువంటి విషయాలు, ఇప్పుడు మనలో మూలాధార చక్రం ఏ విధంగా అయితే పనిచేస్తుందో, అంటే ఒక ఫోర్స్ నుంచి మ్యాటర్ ఆస్పెక్ట్ అంటున్నది కన్వర్ట్ అవడం, లేదా ఒక అవ్యక్త స్థితిలో నుంచి వ్యక్త స్థితి అంటున్నది రావడం, దీనికి పూర్తిగా భౌతికత్వము, భౌతికమైనటువంటి విషయములు ఇవన్నీ ఏర్పడటం, దీనికి రహస్యంగా చెప్పబడినప్పుడు అదంతా కూడా మూలాధార చక్రం యొక్క కార్యక్రమంగా మనం చెప్తాం. ఘనీభవించి ఉండడం, ఘనీభవంగా ఉండడం, సాలిడ్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ఇవన్నీ దేనివల్ల ఏర్పడుతున్నాయి అంటే మూలాధార చక్రం చేత ఇవన్నీ ఏర్పడుతున్నాయి. అదే రకంగా చోట్లో ఈ మూలాధార చక్రం అంటున్నది పనిచేస్తుండడం చేత దానిలో ఒక లిక్విడ్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ నుంచి సాలిడ్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటున్నది ట్రాన్స్ఫార్మ్ అవడం అటువంటి స్థితి అంతా కూడా ఈ ప్రధానంగా ఈ ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ. అంటే ఏంటంటే ఈ సాలిడిఫికేషన్ లేదా పూర్తిగా భౌతికత్వం అంటుండే దాంట్లో ఉంటుంటున్నాడికి దీని వెనకాల సబ్జెక్టివ్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటున్నది అందించేటువంటి కార్యక్రమం ప్రధానంగా ఈ ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ చేస్తున్నారు. దాన్ని ఏమన్నారంటే మూలాధార చక్రంగా మనకి చెప్పారు. సో వన్ గ్రేటర్ than our logos at the center base of the spine has to the human being. Adi one greater, another dragon has the same relation to the one greater than our logos as the center at the base of the spine has to a human being. సో అంటే ఏంటంటే సృష్టిలో ఈ సృష్టి అంతా కూడా కాస్మిక్ ఫిజికల్. ఈ కాస్మిక్ ఫిజికల్లో మనం భౌతికంగా చూస్తున్నటువంటి దాంట్లో నుంచి ఈ దేని నుంచి అయితే ఈ భౌతికత్వం అటువంటి దిగి వస్తుందో దానికి సంబంధించినటువంటి రహస్యాలన్నీ ఇచ్చేటువంటి దాన్ని ఏమన్నారంటే ఈ ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ అనేటువంటి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అంటే ఏంటంటే మనం ఏదైనా సరే ఒక భౌతికమైనటువంటి వస్తువుని లేదా భౌతికంగా ఉన్నటువంటి ఒక అమ్మవారి స్వరూపమో అయ్యవారి స్వరూపమో మీరు అలా పెట్టుకొని ధ్యానం చేస్తుంటే దాని నుంచి మిమ్మల్ని అవ్యక్త స్థితిలోకి తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి రహస్యాలన్నీ కూడా మీకు అందించేటువంటి కార్యక్రమం ప్రధానంగా అక్కడ పనిచేస్తున్నటువంటి దేవతలు ఎవరికంటే ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ అని అన్నారు. It concerns stimulation and vitalization is a consequent coordination of the manifesting fires. Concern with vitalization and coordination, stimulation. Stimulation and vitalization. అంటే ఇవన్నీ కూడా స్టిమ్యులేషన్ అండ్ వైటలైజేషన్ అంటుండేది అవుతుంటాయి. ఇవన్నీ కూడా అంటే వాటిలో ఉన్నటువంటి ప్రజ్ఞా స్వరూపమును మన చేత దర్శింపజేసేటువంటి కార్యక్రమం.
లేదా వాటిలో ఉన్నటువంటి ప్రజ్ఞ యందు మనం వికసించి మనం వాటితో ప్రజ్ఞతో అనుసంధానం చెందేటువంటి కార్యక్రమాన్ని మనకు అందిస్తున్నటువంటి ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ. లేదా ఇంకా మామూలుగా చెప్పుకోవాలంటే భౌతికంగా ఉన్నటువంటి వస్తువులో ప్రజ్ఞా స్వరూపం ఉన్నటువంటి విషయాన్ని ప్రతి జీవుల్లోనూ భౌతికత్వం నుంచి ప్రజ్ఞత్వము అంటే దర్శింపజేసేటువంటి కార్యక్రమం ప్రతి వాళ్ళలో జరుగుతుంది. నేనంటే నేను దేహం కాదు, ఇలాంటి విషయాలని మనకి అర్థమయ్యేటట్టుగా చేసి పెడుతూ ఈ దేహం కాదు నేనంటే ప్రజ్ఞ అంటే విషయం నందు వీడు వికసించి ఉండేటువంటి కార్యక్రమాన్ని వీడికి గురు స్వరూపంలో ద్వారా అందిస్తున్నటువంటి విషయాన్ని ఎవరు చేస్తున్నారంటే ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ. అంటే మనకి మామూలుగా చదువుకునేటప్పుడు ఇవన్నీ కూడా ఒకటే విషయంగా చెప్పేస్తాం, కానీ దేనికి దానికి డిఫరెన్సెస్ అంటే ఉన్నాయి అంటే విషయాలు జాగ్రత్తగా చదువుకుంటే మనకి అర్థమవుతాయి. ఈ ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ అంటే వాళ్ళు ఆ పని చేస్తున్నారు మనకి. A clue to the mystery lies also in the relation of this fifth group to the two contracting poles. They are the fivefold links, the benign uniters, and the producers of the attached atonement, the producers of atonement. And two కాంట్రాక్టింగ్ పోల్స్ అన్నారు. మనలో 2 పోల్స్ ఉన్నాయి, సౌత్ పోల్, నార్త్ పోల్. ఈ సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్కి లింకప్ చేసేటువంటి కార్యక్రమం ప్రతి జీవుల్లోనూ సాగుతుంది. దేనివల్ల ఏం చేయడం చేత వీడు ఎలివేట్ అవుతున్నటువంటి భౌతికంగా వీడు చూస్తున్నటువంటి వస్తువుల నుంచి సూక్ష్మత్వం ఏ విధంగా వీడికి అందివ్వబడుతుంది అనే విషయం మీరు జాగ్రత్తగా మీరు ధ్యానం చేస్తే దానికి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరంటే ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ. అంటే ప్రతి వస్తువు కూడా భౌతికత్వం దాల్చి ఉంది, దానిలో నుంచి దానిలో ఉన్నటువంటి ప్రజ్ఞా స్వరూపమునందు వాడు వికసించి ఉండేటువంటి కార్యక్రమం ప్రధానంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ అని చెప్తున్నారు. దాన్ని ఏమన్నారంటే బినైన్ యునైటర్స్, తర్వాత ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ది అటోన్మెంట్ అని చెప్పి మనకి ఇక్కడ పరిచయం చేశారు. సేవియర్స్ ఆఫ్ ది రేస్ అన్నారు వీళ్ళని. And from them emanate the principles which in conjunction with the highest aspect lifts the lower aspect up to heaven. హైయెస్ట్ ఆస్పెక్ట్ నుంచి దిగి వచ్చి లోయర్ ఆస్పెక్ట్స్లో ఉన్నటువంటి వాడిని హెవెన్ అంటే చోట్లో ఉన్నటువంటి అంతర్యామితో అనుసంధానం చెందించేటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు ప్రధానంగా స్వీకరించి చేస్తున్నటువంటి వెలుగులు ఎవరిట అంటే ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ. When these mysteries are carefully studied and due application made to the lives of the great exponents of the atoning principle, it will become apparent from great and all important in their place in the scheme. It is for this reason that the units of the fifth hierarchy are called the hearts of the fairy love. Hearts of the fairy love. అంటే ఫెయిరీ లవ్ అంటే ఏంటంటే చోట్లో పైన అంతర్యామి వీడు ఉన్నటువంటి స్థితి నుంచి వీడిని అలా లాగుతాడు పైకి. ఎలా ఉంటుంది దాన్ని అన్నారు ఫెయిరీ లవ్ అన్నారు. ఈ ఫెయిరీ లవ్ అంటే ఏంటంటే పైన అంతర్యామి లేదా చోట్లో ఉన్నటువంటి అంతర్యామి పరమాత్మ ఇప్పుడు భౌతికత్వంలో ఉంటున్నటువంటి వాడిని వీళ్ళు కొండ మీదకి ఇలా వాడుగా అనిపించేటువంటి విధముగా వాడిని అలా పైకి లాగుతారు. ఎవడో చెప్తే వినడు కదా వీడు, వాడుగా అనిపించేట్టుగా చేస్తూ వాడిని అప్లిఫ్ట్ చేయించేటువంటి కార్యక్రమం ఆయన చేపడుతుంటాడు లోపల నుంచి. సో వీటిలో ఎప్పుడూ కూడా ఒక మంచి పని చేద్దాం అంటే భావం లేదు, పూర్తిగా మెటీరియలిస్టిక్గా ఉంటున్నాడు. వాడిలో ఒక మంచి పని చేద్దాం అంటే భావం వాడికే కలిగింది. ఇది ఎలా కలిగిందో మీరు జాగ్రత్తగా ధ్యానం చేస్తే అక్కడ పనిచేస్తున్నటువంటి హైరార్కీ ఏంటో అంటే మీకు తెలుస్తుంది అంతే విషయం. సో దాన్ని ఏమన్నారంటే హార్ట్స్ ఆఫ్ ది ఫెయిరీ లవ్ అన్నారు. సో ఒక మంచి పని చేద్దాం, ఒక ఉత్తమమైనటువంటి భావం కలిగి ఉండడానికి దాన్ని ఏమన్నారంటే ఫెయిరీ లవ్, ది హార్ట్స్ ఆఫ్ ది ఫెయిరీ లవ్. సో వీళ్ళు అలా పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఏమన్నారంటే హార్ట్స్ ఆఫ్ ది ఫెయిరీ లవ్ అన్నారు. They save through love, and in their turn, these lives are particularly close to the great heart of love and of the love of the solar logos, or peculiarly. So we'll now know the heart of love. సో హార్ట్ అంటే ఏంటి, చోట్లో కేంద్రంగా ఉండి పనిచేస్తున్నటువంటి వాళ్ళు. అంటే ఈ రెండింటికి మధ్యగా ఉంటూ ప్రేమ అనేటువంటి దాని చేత వీళ్ళు జీవుల్ని క్రింద లోకాల్లో నుంచి పై లోకాల్లోకి వీళ్ళను ఉద్ధరింపజేయడం అంటే కార్యక్రమాన్ని ప్రధానంగా చేపట్టినటువంటి వాళ్ళు ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ. దోస్ గ్రేట్ రిడీమింగ్ ఏంజల్స్ అన్నారు.
హూ ఆర్ ది సన్స్ ఆఫ్ మెన్ ఆన్ దేర్ ఓన్ ట్రూ ప్లేన్. వీళ్ళు ఆర్ సన్స్ ఆఫ్ మెన్ అన్నారు, కుమారులుగా చెప్తారు. థర్డ్లో కుమారులు అంటే 7 కుమారాస్ అన్నట్టుగా మనకు చెప్తారు. సో ఈ కుమారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఫిఫ్త్గా చెప్పబడినటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే బుద్ధుడు మెర్క్యూరీ ప్లానెట్ ఏం చేస్తుంటుంది? మెర్క్యూరీ ప్లానెట్ క్రింద ఉన్నటువంటి వాడిని పైన ఉన్నటువంటి వాడికి తోటి అనుసంధానం చెందేటువంటి కార్యక్రమం ప్రధానంగా బుధుడు చేస్తుంటాడు, మెర్క్యూరీ. సో ఒక లోయెస్ట్ ఆస్పెక్ట్ నుంచి ఒక హయ్యెస్ట్ ఆస్పెక్ట్ అటువంటిది జీవుల్లో వాళ్ళలో ఏమైనా సరే ఒక ఉత్తమమైనటువంటి భావాలు అన్న మేల్కాంచుతాయా ఏంటి అంటే చూడాలంటే వాళ్ళు బుధుడు ఎలా ఉన్నాడో చూస్తాం. ఒక ఉత్తమమైనటువంటి భావములందు వాడిని ఉపదేశింపజేసేటువంటి వాడు బుధుడు. కనుక ఆ ఆ బుధుడు అంటే ఏమిటో అక్కడ మీరు అవగాహన చేసుకోగలిగితే ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ అటువంటి కార్యక్రమాన్ని చేస్తుంటారు బుధ గ్రహం ద్వారా అని కూడా అనుకోవచ్చు. Redeeming angels and who are the sons of men on their own true plane, the mental are ever therefore pictured as taking the form of 12 petaled lotuses. Who are the sons of men on their own true plane, the mental. మానసిక కక్షలో ఉంటారు కుమారులు. ఎక్కడ? కుమారస్వామి ఏ కక్షకు సంబంధించినటువంటి? మానసిక కక్షకు సంబంధించిన. సో కుమార అటువంటి పదాన్ని మనం ఎలా తెలుసుకోవాలంటే ఒక మానసిక కక్షలో వీడికి కుమారుడు జన్మించుతాట, వీడు ఒక కుమారుడుగా తయారవుతాట. అంటే ద్విజన్మ అని అంటుంటాం. రెండో జన్మ అంటుంటది ఎక్కడ ఇవ్వబడుతుంది? వీడికి మానసిక కక్షలో ఇవ్వబడుతుంది. భౌతికంగా వీడు చూస్తే అదే దేహం అంతా అదే, కానీ ఎప్పుడైతే వీడు ఆధ్యాత్మికలోకి అడుగు పెడతాడో దాన్ని ఏమన్నారంటే వీడిని ద్విజన్మ అని అంటారు. కనుక దీన్ని ఏమన్నారంటే ఇది మానసిక కక్షలో జరిగేటువంటి కార్యక్రమం కాబట్టి who are the sons of men, their own true plane, the mental, are ever therefore pictured as taking the form of 12 petaled lotuses. అదే మానసిక కక్షలో జరిగేటువంటి సాధన అటువంటిది ఏమన్నారంటే దీన్ని 12 దళములతో కూడినటువంటి ఒక పద్మం ఉంటుందని మన యొక్క హృదయంలో. ఆ 12 దళములతో కూడినటువంటి పద్మమునందు వీడు ఎప్పుడైతే వికసించుతాడో జీవుడు సాధన అటువంటి చేసుకుంటూ దాన్ని ఈగోయిక్ లోటస్ అని అంటుంటాం. ఈ ద్వాదశ దళములతో కూడినటువంటి పద్మమునందు ఎప్పుడైతే వీడు పరిపూర్ణంగా విచ్చుకుంటాడో అప్పుడు ఇంతకుముందు వాడు వేరు, ఇప్పుడు వేరు. సో దీన్ని మనకి పరిపూర్ణంగా ఈగోయిక్ లోటస్ గురించి మనం కాస్మిక్ ఫైర్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ప్రతి వాడికి ఒక మానసిక కక్షలో 12 పెటల్డ్ లోటస్ అంటున్నది ఉంటుంది ఇక్కడ ఆ విషయం. This symbology linking them up with the sun of divine love, the manifested solar system, which is said to be the cosmic 12-petaled lotus, and with the logic causal lotus equally of the 12-petaled nature. The known as the son of divine love అన్నారు. అంటే ఏంటి? మానసిక కక్షలుడు పుత్రుడుగా ఎవరు పుత్రుడుగా ఉంటాడు? సన్ ఆఫ్ డివైన్ లవ్. అంటే వీటిలో డివినిటీ అంటుండేది ఎప్పుడైతే వీడు పరిపూర్ణంగా విచ్చుకుంటుందో దెన్ హీ విల్ బికమ్ ది సన్ ఆఫ్ డివైన్ లవ్. అంటే అమ్మవారు పార్వతీదేవి యొక్క కుమారుడు కుమారస్వామి. సో దానికి సాధన అంటుండే చెప్పారు. అందుకని ఆ సాధన అంటుండే చేసినప్పుడు కుమారస్వామి జన్మించుతాడట. ఇప్పుడు జన్మించినప్పుడు వీడు ఎలా ఉంటాడు? సన్ ఆఫ్ డివైన్ లవ్, అమ్మవారి యొక్క కుమారుడు. అందుగురించి ఏమన్నారు? కుమారుడు అన్నారు, కుమారస్వామి అన్నారు. సో కుమారుడు అంటే చెప్పడంలో ఏంటంటే వీడు మానసిక కక్షలో వీడి యొక్క భావనలు కానీ వీడు అన్నీ మారిపోతాయి. అక్కడ వర్తించేటువంటి విధానం వేరుగా ఉంటుంది. అంటే ఎప్పుడైతే సాధన అటువంటి చక్కగా చేసుకుంటాడో మూలాధార నుంచి ఈ సాధన అటువంటి జరుగుతుందో పైన ఉన్నటువంటి సహస్రారాన్ని ఎప్పుడైతే చేరతాడో దాన్నే పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణము అంటారు. ఈ పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం అంటే దేనికి జరిగింది అసలు? పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం ఎందుకంటే భూమి మీద కుమారుడు జన్మించాలి, ఆయన నిర్ణయించవలసినటువంటి కార్యక్రమం ఉంది. అందుగురించి మీరిద్దరు వివాహం జరగాలనేటువంటి కార్యక్రమం సంకల్పించారు వాళ్ళు. అందుగురించి పార్వతీదేవికి సాధన అంటున్నది పెట్టారు. ఈవిడ శివుణ్ణి చేరింది. ఆవిడ శివుణ్ణి చేరితే అప్పుడు కుమారుడు జన్మించాట. ఈ కుమారుడు జన్మించడాన్ని దీన్ని అంటే మానసిక కక్షలో వీడులో ఒక కుమారుడు జన్మించుతారు. అంటే ఏంటి? కుమారుడు జన్మించడం అంటే ఇంతకుముందు ఏంటంటే ఆలోచనలు, ఇంతకుముందు ఏంటంటే విధానాలు ఇవన్నీ వేరు. మనస్సులో ఒక కుమారుడుగా వీడి మనస్సు ఉంటుందండి. ఇంకొక రకంగా మనం అర్థం చేసుకోండి విషయాన్ని. అంటే ఒక చిన్న పిల్లవాడి యొక్క మనస్సు ఏ విధంగా ఉంటుందో వీడి మనస్సు అలా అయిపోతుంది. అంటే ఇతరుల యందు
వీడికి ద్వేషములు రాగములు ఇలాంటివి ఏవి ఉండవు. ఎప్పుడు చూసినా సరే చిరునవ్వుహాసంగా ఉంటాడు. వీడికి భావనలు ఉండవు, ఇమే ఇంప్రెషన్స్ ఉండవు. వాళ్ళ గురించి వీడి గురించి ఐడియాస్ ఏమీ ఉండవు. ఎవడు కనబడితే వాడితో ఆడుకుంటుంటాడు, అలా ఉంటుంటారు చూసారా. దాన్ని కుమారుడు జన్మించడంగా చెప్పారు. అది ఎక్కడ జరిగింది జన్మ అంటే మానసిక కక్షలో జరిగిందండి. దాన్ని దేంతో పోల్చారు? 12 పెటల్డ్ లోటస్ అంటాడు ఒకటి ఉందండి. ఆ 12 పెటల్డ్ లోటస్లో వీడు జన్మించాడు అంటాడు చెప్పారు. సో సన్ ఆఫ్ డివైన్ లవ్ అన్నారు. వీడు ఎప్పుడైతే ఆ 12 పెటల్డ్ లోటస్ పరిపూర్ణంగా వీళ్ళు 12 దళములు పెంచుకుంటుందో అప్పుడు దాన్ని ఏమన్నారంటే వీడిని అప్పుడు సన్ ఆఫ్ డివైన్ లవ్ అంటారు దాన్ని. అలా అయినప్పుడు ద మేనిఫెస్టెడ్ సోలార్ సిస్టమ్, ఆ విధంగా సోలార్ సిస్టంలో కూడా ఈ 12 పెటల్డ్ లోటస్ అంటాడు మేనిఫెస్ట్ అవుతుంది. అలాగే మన యొక్క ప్లానటరీ ఆస్పెక్ట్లో కూడా లోగైక్ కాజల్ లోటస్ అంటున్నది 12 పెటల్డ్ లోటస్ అంటున్నవి ఏర్పడుతున్నాయి. వీ హ్యావ్ దేర్ ఫర్ ఏ డైరెక్ట్ స్ట్రీమ్ ఆఫ్ ఎనర్జీ ఫ్లోయింగ్ త్రూ. ఒక స్ట్రీమ్ ఆఫ్ ఎనర్జీ అంటున్నది పై లోకాల్లో నుంచి కింద నుండి మానవుడి దాకా ఒక స్ట్రీమ్ ఆఫ్ ఎనర్జీ అంటున్నది డైరెక్ట్గా అక్కడి నుంచి ఫ్లో అవుతుంది. ఎలా ఫ్లో అవుతుంది అంటే ఈ కుమారుడిగా ఎప్పుడైతే వీడిలో జన్మించుతాడో సిన్స్ దెన్ హీ ఈస్ డిఫరెంట్. హీ విల్ హ్యావ్ లింక్ అప్ విత్ ది హయ్యర్ ఆస్పెక్ట్స్. He will gain link up with the planetary aspect. Immediately he will get link up with the sun aspect and then with the cosmic plane. That is how the link up exists. అంటే దేని చేత ఏర్పడుతుంది అంటే దెన్ మనకి మాస్టర్ దీని గురించి స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో రాసినప్పుడు ఏమని రాస్తారంటే ఇప్పుడు ఎప్పుడైతే శాస్త్రాలలో ఉన్నటువంటి వాడితో వివాహం జరిగిందో మూలాధారంలో ఉన్నటువంటి వాడికి అప్పుడు వాడిలో కుమారుడు జన్మించాట అనంట. కుమారుడు జన్మించాడుకి ఏమైంది? వాడికి 6 తల్లులు ఒకటేసారి పాలు ఇచ్చారట అంటారు. అంటే ఏంటి? వీడిలో ఈ 7 మైనర్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 7 మైనర్ సెంటర్స్ అంటే ఇక్కడ ఉంటాయి, 7 స్విచెస్ లాంటివి ఉంటాయి. ఆ కుమారుడిలో ఈ మేజర్ మనలో ఉండేటువంటి 7 సెంటర్స్ పనిచేయడం ఉండదు, ఈ 7 సెంటర్స్ పనిచేయడం స్టార్ట్ అవుతుంది. కొంచెం అంతా రహస్యం జాగ్రత్తగా ఆలోచిస్తారు. అంటే మన యొక్క మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాథం, విశుద్ధి, ఆజ్ఞ, శాస్త్రాలు ఇవన్నీ కూడా వాడికి ఏమైపోయింది అంటే ఇక్కడ మైనర్ సెంటర్స్ కొన్ని ఉన్నాయి. ఈ మైనర్ సెంటర్స్కి ఈ కుమారుడికి డైరెక్ట్ లింకప్ ఏర్పడుతుంది. ఈ మైనర్ సెంటర్స్కి చోట్లో ఉన్నటువంటి ప్లేడీస్కి లింకప్ ఉంటుంది. ఈ మైనర్ సెంటర్స్కి చోట్లో ఉన్నటువంటి సప్తర్షి లోకాలతో లింకప్ ఏర్పడుతుంది. అప్పుడు కుమారుడిగా వీడు ఏమైపోతాడు? సప్తర్షి మండలం ఉన్నటువంటి వాళ్ళు వీడికి గురువులుగా నిలుస్తారు. అప్పుడు వీడికి భౌతికమైనటువంటి వస్తువుల విషయాలు వీటన్నిటి పట్ల వీడి చిన్న పిల్లవాడిగా ఉంటుంది. వీడి మనస్తత్వం. వీడు ఒక ఏదో ఆశ్రమం కట్టారు, ఆశ్రమంలో ఈయన గురువుగా కూర్చోబెట్టారు అనుకోండి. వాడు ఎవడో ₹1,00,000 ₹1,00,00,000 వీడి ముందు ఎలా పోస్తాడు అనుకోండి, నాకు మీరు ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇవ్వాలని. ఇప్పుడు వాడితో ఇలా ఆడుకుంటాడు, ఇలా ఉంటాడు, ఏంటంటే ఆయన పిచ్చివాడు అలా ఉంటాడు అంటున్నట్టుగా అనిపిస్తుంది మామూలు వాడికి. వాటి మీద ఎక్కడ కేర్ ఉండదు, ఎక్కడ దృష్టి ఉండదు ఆయనకి. వాడికి ఏదైనా ఒక మంచి చేయాలంటే మంచి విషయం చెప్తాడు, ఈ రకంగా వీలైతే ఉండి లేకపోతే లేదు పో అంటాడు అంతే. వీడు మనకు డొనేషన్ ఇస్తాడా? వీటితో ఎక్కడ అంటే మనం వేటికైతే మనం ఇంపార్టెన్స్ ఫీల్ అవుతామో అవేవి కూడా ఈ కుమారుడిగా జన్మించినటువంటి వాడికి ఇంపార్టెన్స్ అనిపించదు. క్లియర్గా మీకు తెలిసిపోతుంది ఈయన కుమారుడిగా వీడు ఉంటున్నాడా, లేదా సన్ ఆఫ్ డివైన్ లవ్వా, లేదా మామూలు వాడా వీడు అంటే విషయం మీకు అక్కడ అలా చూస్తే తెలిసిపోతుంది. అంటే మనం వేటికైతే ఇంపార్టెన్సెస్ ఫీల్ అవుతుంటాం, మన డ్రెస్కి, మన వస్తువులకి, మన విషయాలకి, మన వెహికల్స్, మన ఇల్లు, మన ఆశ్రమం, ఇవి ఏవి కూడా వీడి మీద ఇంపార్టెన్స్ చూపించదు. అక్కడ మసీదులో కూర్చోంటే మసీదులో కూర్చున్నాడు, అది కూడా వాళ్ళందరూ తీసుకొచ్చి కూర్చోడితో కూర్చున్నాడు అంతే, ఆయనకి వేరే ఫీలింగ్స్ ఏమీ లేవు. సో అలా ఉండేటువంటి వాళ్ళు అన్నమాట అది. సో అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి చోట్లో ఉంటుంది కాస్మిక్ ప్లేన్లో అక్కడ కూడా ఒక 12 పెటల్డ్ లోటస్ ఉంది, సూర్యుడిలో ఒక 12 పెటల్డ్ లోటస్ ఉంది, మన యొక్క గ్రహంలో ఒక 12 పెటల్డ్ లోటస్ ఉంది, వీడిలో కూడా ఒక 12 పెటల్డ్ లోటస్ ఉంది. ఎప్పుడైతే వీడు ఈ 12 పెటల్డ్ లోటస్ తోటి విచ్చుకుంటాడో డైరెక్ట్గా అక్కడికి ఇక్కడికి డైరెక్ట్ లింకప్ ఏర్పడుతుంది. సో కాస్మిక్ ప్లేన్ తోటి మనకి లింకప్ ఎలా ఏర్పడుతుందంటే ఇవి రహస్యాలు. ఈ రహస్యాలు మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే అందుకని ఏమన్నారు? ఫస్ట్ పాయింట్, ది లోగోయిక్ 12 పెటల్ ఈగోయిక్ లోటస్ కాస్మిక్ మెంటల్ ప్లేన్ అన్నారు. ఫస్ట్ కాస్మిక్ మెంటల్ ప్లేన్లో ఉంది ఒక 12 పెటల్ లోటస్. ప్రతివాడికి మానసిక కక్షలో ఉంది 12 పెటల్ లోటస్. ఆ 12 పెటల్ లోటస్ కాస్మిక్ మెంటల్ ప్లేన్లో ఉంది. తర్వాత ద సోలార్ 12 పెటల్ లోటస్, సూర్యగ్రహంలో 12 పెటల్ లోటస్ ఉంది. తర్వాత ది ప్లానటరీ లోగోయిక్ హార్ట్ ఆల్సో ఏ 12 పెటల్ లోటస్. ప్లానటరీ లోగోయిక్ హార్ట్ అన్న ప్లానటరీ లోగోయిక్ హార్ట్లో ఉంది ఒక 12 పెటల్ లోటస్.
తర్వాత 12 పెటల్ లోటస్ ఈగోయిక్ లోటస్ ఆన్ ది మెంటల్ ప్లేన్ అన్నారు. తర్వాత 12 పెటల్ హార్ట్ సెంటర్ ఇన్ ఏ హ్యూమన్ బీయింగ్. తర్వాత వీడిలో ఉన్నటువంటి అనాహత చక్రం. సో ఈ ద్వాదశ దళములతో కూడినటువంటి పద్మం ఒకటి ఉందండి. ఈ పద్మమునందు వీడు వికసించారు. దీన్ని వికసించడానికి మంత్రం ఏమిటంటే ఓం మణి పద్మే ఓం అంటే మంత్రాన్ని మీరు అలా ధ్యానం చేయండి. బాగా ఏకాంతంగా కూర్చొని అలా మీరు ధ్యానం చేస్తున్న ఓం మణి పద్మే ఓం అంటే దాన్ని మీరు అలా ధ్యానం చేస్తుంటే చోట్లో ఉన్నటువంటి దాంతో పద్మములతో మీకు అలా లింకప్ అయిపోతుంది. అలా చేస్తుంటే అలా మీరు ఎంత చక్కగా మీకు ధ్యానం అన్నటువంటిది అలా నిలబడుతుంటుందో అంత చక్కగా మీరు అలా ఎలివేట్ అయిపోతుంటారు. ఆర్ ద వర్డ్ ఇట్ అదర్వైజ్ energy flows direct from the solar logos via 3 great cosmic centers. సోలార్ లోగోస్ నుంచి 3 గ్రేట్ కాస్మిక్ సెంటర్స్ ద్వారా ఎనర్జీ అనేది ఫ్లో అవుతోంది. టువర్డ్ ఇట్ అదర్వైజ్ అది ఒకటి సెంట్రల్ స్పిరిచువల్ సన్, హార్ట్ ఆఫ్ ది సన్, ఫిజికల్ సన్. దాన్నే సాల్ ఆమ్ ఆన్ అని చెప్పి మనకి మాస్టర్ గారు స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో చెప్తారు. సెంట్రల్ స్పిరిచువల్ సన్ ఒకటి ఉన్నాడు, హార్ట్ ఆఫ్ ది సన్గా ఒకళ్ళని చెప్పారు. తర్వాత ఫిజికల్ సన్ మనం చూస్తున్నటువంటి భౌతికంగా ఉన్నటువంటి సూర్యుడు. ఈ సూర్యుడు ఈ రకంగా ఏర్పడడానికి హార్ట్ ఆఫ్ సన్ అంటున్నది కారణం. హార్ట్ ఆఫ్ సన్లో పల్సేషన్స్ అంటుండే అందవడానికి సెంట్రల్ స్పిరిచువల్ సన్ అన్నాడు వాడు కారణం. సో ఈ మూడింటిని మనకి కలిపిస్తే దాని మంత్రాన్ని సాలమాన్. అందు గురించి సెంట్రల్ స్పిరిచువల్ సన్ నుంచి వస్తుంటే మంత్రం ఏంటంటే ఓ సాల్ ఆమ్ ఆన్. అందు నుంచి సెకండ్ సోలార్ సిస్టమ్ అనేది కాబట్టి ఓంకారం అంటే ప్రధానమైనటువంటి మంత్రంగా మనకి ఇచ్చారు. బికాస్ ఇట్ ఈస్ ది సౌండ్ ఎమనేటింగ్ ఫ్రమ్ ది హార్ట్ ఆఫ్ ది సన్. ఓం అది సాల్ అంటున్నది సెంట్రల్ స్పిరిచువల్ సన్లో వస్తున్నటువంటి శబ్దం. ఓం అంటున్న శబ్దం హార్ట్ ఆఫ్ ది సన్ నుంచి వస్తుంది. ఆన్ అనేటువంటి శబ్దం ఫిజికల్ సన్ నుంచి వస్తుంది. ఇది ఈ మూడింటిని కలుపుకుంటే సాలమాన్ అవుతుంది శబ్దం. కనుక ఈ ఫిజికల్ సన్ అన్నారు. అది ఒక ఆస్పెక్ట్. ఇంకొక రకంగా చెప్పుకున్నప్పుడు ది హార్ట్ సెంటర్ ఆఫ్ ది ప్లానెటరీ లోగోస్ సిచ్యువేటెడ్ ఆన్ ది 4th కాస్మిక్ ఎథరిక్ ప్లేన్ అన్నారు. ది హార్ట్ సెంటర్ ఆఫ్ ది ప్లానెటరీ లోగోస్ ఆర్ బుద్ధిక్ ప్లేన్ అన్నారు. ఎక్కడుంది హార్ట్ ఆఫ్ ది ప్లానెటరీ లోగోస్ అంటే మనలో బుద్ధిమయ కోశం ఎక్కడుందో అక్కడ ఉందండి అన్నారు. మేము ఎప్పుడు గాయత్రి మంత్రం మనకి ఇచ్చారు మాస్టర్ గారు. గాయత్రి మంత్రాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఎక్కడికి లింక్ అయిపోతాం? హార్ట్ ఆఫ్ ది ప్లానెటరీ లోగోస్. సో చూసారు అంత హైయెస్ట్ ఆస్పెక్ట్ అంటే సింపుల్గా మాస్టర్ గారు మనకి ఇచ్చారు. సో హార్ట్ ఆఫ్ ది ప్లానెటరీ లోగోస్కి వీడు ఎప్పుడైతే ధియో యోన ప్రచోదయాది అంటే వీళ్ళు అంటుంటే ధీశక్తి చక్కగా మేల్కొల్పబడి అంటే వీటిలో ఉన్నటువంటి బుద్ధి చక్కగా వికసించి పనిచేస్తున్నారు. గాయత్రి మంత్రం చక్కగా రోజు ధ్యానం చేస్తుంటే బుద్ధి బాగా వికసిస్తుంది. అందు గురించి ఉపనయనం అంటే చెప్పారు నాకు ప్రతి పిల్లవాడు. ఉపనయనం అంటే మాస్టర్ గారు అందు గురించి కులమత భేదాలు లేకుండా ఆయన ఉపనయనం అంటే ఎవరికైతే ఇష్టమో వాడికి చేస్తారు మాస్టర్ గారు. అంటే ప్రొవైడెడ్ విత్ సర్టెన్ రూల్స్ అనుకోండి, అది వేరే విషయం. సో ఇది జరగడంలో వీడికి ఏమవుతుందంటే చోట్లో ఉన్నటువంటి వాటితోటి వీడికి అనుసంధానం ఏర్పడేటువంటి అవకాశాలు చక్కగా చోట్లో ఉన్నటువంటి విషయాలు వీళ్ళు చక్కగా దర్శించుకునేటువంటి విధానాలన్నీ కూడా మనకి ఇచ్చారు. సో దాన్ని ఏమన్నారు ఇక్కడ హార్ట్ సెంటర్ ఆఫ్ ది ప్లానెట్ లోగోస్ సిచ్యువేటెడ్ ఆన్ ది 4th కాస్మిక్ ఎథరిక్ ప్లేన్. 4th కాస్మిక్ ఎథరిక్ ప్లేన్ అంటే మెంటల్ ప్లేన్కి జస్ట్ పైన అన్నటువంటిది 4th కాస్మిక్ ఎథర్ అన్నారు. సో దాంతో వీడికి హార్ట్ ఆఫ్ ది ప్లానెట్ లోగోస్ అక్కడ నిక్షిప్తముగా అక్కడ ఉన్నటువంటి ప్లేన్ తోటి వీడికి అనుసంధానం చెందుతారు. సో ఎప్పుడైతే ఈ మంత్ర ధ్యానం అంటే చేస్తుంటాడో వీడు ఎథరిక్ ప్లేన్స్లో వీడు చక్కగా వీడు అలా ఎలివేట్ అవుతాడు అన్నాడు వీడు. సో హార్ట్ సెంటర్ ఆఫ్ ది ప్లానెట్ లోగోస్ situated on the 4th cosmic etheric plane, the egoic lotus of the human being on the mental plane, which is literally a correspondence to the heart of the sun. The monadic point is a reflection in the human system of the central spiritual sun. వీళ్ళ egoic lotus ఎక్కడైతే ఉందో అది హార్ట్ ఆఫ్ ది సన్. హార్ట్ ఆఫ్ ది సన్ అంటే సెంట్రల్ స్పిరిచువల్ సన్ యొక్క ఇది అది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటిది వీడికి ఉన్నటువంటి నెక్స్ట్ హృదయ కేంద్రం ఇక్కడ ఉంటుంది. సో దీని నుంచి దీనికి ఇంపల్సెస్ అన్నట్టు అందుతుంటాయి. హార్ట్ ఆఫ్ ది సెంట్రల్ స్పిరిచువల్ సన్ అన్నారు.
తర్వాత ది హార్ట్ సెంటర్ ఆఫ్ ఎ మ్యాన్ ఆన్ ది ఎథరిక్ ప్లేన్ ఆఫ్ ది ఫిజికల్ ప్లేన్ విచ్ ఈస్ ఇన్ ఇట్స్ టర్న్ ఏ కరస్పాండెన్స్ టు ద ఫిజికల్ సన్ విచ్ ఈస్ ఇన్ ఇట్స్. సో మనలో ఉండే అనాథ చక్రం చోట్ల అంటే సూర్యుడు యొక్క గోళమునకు అనుసంధానం. సో మనలో ఉండే అనాథ చక్రం ఇది దేనికి లింకప్గా పనిచేస్తానంటే వెనకాల దాని వెనక్కి వెళ్ళండి. అప్పుడు మనకు చెప్పినటువంటి విషయం ఏంటంటే వాటిలో ఈగోయిక్ లోటస్ అనేటువంటిది ఒకటి ఉంది. ఈ ఈగోయిక్ లోటస్ అనేటువంటి దానికి వీడికి అనుసంధానం. ఈగోయిక్ లోటస్ లో చక్కగా ఇది జరుగుతుంటే అప్పుడు వీడి యొక్క అనాథ చక్రం చక్కగా వికసిస్తుంది. వీడి యొక్క ఈగోయిక్ లోటస్ చక్కగా అనుసంధానం చెందాలంటే ప్లానెటరీ హార్ట్ సెంటర్ తోటి అనుసంధానం చెందాలి. ప్లానెటరీ హార్ట్ సెంటర్ ఎక్కడ ఉంది? 4th కాస్మిక్ ఈథరిక్ ప్లేన్ లో ఉంది. సో 4th కాస్మిక్ ఎథరిక్ ప్లేన్ లో ఉంటే హార్ట్ సెంటర్ కి వీడికి అనుసంధానం చెందాలి. 4th కాస్మిక్ ఎథరిక్ ప్లేన్ లో ఉన్న ప్లానెటరీ దాంతో ఎప్పుడైతే అనుసంధానం చెందుతాడో అప్పుడు వీడు నెక్స్ట్ హీ విల్ గెయిన్ లింక్అప్ విత్ ది సన్. సూర్యుడు యొక్క అనాథ చక్రం లేదా సూర్యుడిలో ఉన్నటువంటి ద్వాదశ దళములతో కూడినటువంటి పద్మము సూర్యుడిలో ఉన్నట్టు దాంతో వీటికి అనుసంధానం జరుగుతుంది. నెక్స్ట్ కాస్మిక్ లో ఉన్నటువంటి మెంటల్ ప్లేన్ లో ఉన్నటువంటి ద్వాదశ దళములతో కూడినటువంటి పద్మము. అందు గురించి పరమాత్మని ఎప్పుడు కూడా నారాయణుని పద్మములో నుంచున్నట్టుగా వేస్తారు. అంటే బికాస్ ఆ రకంగా పద్మము అన్నటువంటిదే వీడికి ఇక్కడి నుంచి అక్కడి దాకా ద్వాదశ దళములతో కూడినటువంటి పద్మమే వీడు ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి తోటి లింకప్ దొరుకుతుంది అన్నమాట. అందు గురించి ఎప్పుడు కూడా ద్వాదశ దళములతో కూడినటువంటి పద్మమును లో ఉన్నటువంటి అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ ధ్యానం చేయడం అంటే ప్రధానమైన సాధనగా మనకి ఇచ్చారు. ఈ ద్వాదశ దళములు ఏ రంగుతో ఉన్నటువంటి దళములతో కూడినటువంటి పద్మం అంటే పద్మములో ఉండేటువంటి ఆ రంగే మీకు సాధన. ఇక్కడ దాకా వచ్చేవాడికి మీకు కాస్మిక్ స్పిరిచువల్ సన్కి వెళ్ళేవాడికి అది వైట్ లోటస్ గా కూడా మనకు చెప్తారు. సో ఈ రకం వీడు సెంట్రల్ స్పిరిచువల్ సన్ తోటి అనుసంధానం చెందుతాడు. ది హార్ట్ సెంటర్ ఆఫ్ ఎ మ్యాన్ ఆన్ ది ఎథరిక్ ప్లేన్ ఆఫ్ ది ఫిజికల్ ప్లేన్ విచ్ ఇన్ ఇట్స్ టర్న్ కరస్పాండ్స్ టు ది ఫిజికల్ సన్. అది thus the tiny atom is linked with the great central life of this solar system. గ్రేట్ సోలార్ సిస్టమ్ అంటే చోట్ల ఉన్నటువంటి కాస్మిక్ దాంతో ఒక టైనీ ఆటం మానవుడు అనేటువంటి వాడు ఒక టైనీ ఆటం. వీడు చోట్ల ఉన్నటువంటి నారాయణుడితో అనుసంధానం చెందేటువంటి కార్యక్రమానికి సంబంధించిన సాధన అంతా కూడా మనకి 5th క్రియేటివ్ హైరార్కీ చేసిస్తున్నారు. అంటే ఎంత పెద్ద కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. అంటే ప్రతి మానవుడిని ప్రతి అణువుని చోట్ల ఉన్నటువంటి పరమాత్మతో అనుసంధానం చెందించేటువంటి కార్యక్రమం వాళ్ళు ప్రధానంగా భూమండలం మీద నిర్వహిస్తున్నారు. This 5th hierarchy is equally under the law a distributor of energy to the 5th subplane of each plane in the system. So 5th created hierarchy ఏం చేస్తున్నారు? 5th subplane of each plane. ప్రతి ప్లేన్ ని మనం ఇవి కూడా మనం మన డిసెంబర్లో చెప్పుకున్న క్లాసెస్లో మనం చెప్పుకున్నాం. వీడు ఉదాహరణకి వీడు ఫిజికల్ ప్లేన్ లో ఉండేటువంటి 7 సబ్ ప్లేన్స్ లో వీడు 5th ప్లేన్కి ఎప్పుడైతే వెళతాడో దాని నుంచి వీడు ఆస్ట్రల్ ప్లేన్ లో ఉండే 5th సబ్ ప్లేన్కి వెళ్తాడు. దాని నుంచి డైరెక్ట్గా మెంటల్ ప్లేన్ లో 5th సబ్ ప్లేన్కి వెళ్తాడు. అలా 5th ప్లేన్స్ తోటి వీడికి లింకప్ అంటుండదు అలా వచ్చేస్తాడు డైరెక్ట్గా. అంటే ఇక్కడ 5th సబ్ ప్లేన్ లో ఫిజికల్ ప్లేన్ లో తోటి లింకప్ అయినటువంటి వాడు మళ్ళీ ఆస్ట్రల్ ప్లేన్ లో ఫస్ట్ ప్లేన్ నుంచి వాడు వెళ్ళడు, డైరెక్ట్ 5th ప్లేన్కి వాడికి వెళ్ళిపోతాడు. ఆ రకంగా ఉంటుంది సాధన అంటున్నది. సో ఆ రకంగా 5th ప్లేన్ తోటి వీడికి లింకప్ అంటున్నది ఇచ్చేటువంటిది ప్రధానంగా 5th క్రియేటివ్ హైరార్కీ చోట్లో. Only it must be borne in mind that in the 3 worlds, it is the 5th subplane counting from above downwards, while the worlds of the superhuman evolution from above downwards. సో అందు గురించి మన యొక్క యుగైక్ లోటస్ అంటే చెప్పినప్పుడు 5th సబ్లైన్ అని చెప్పి మనకు చెప్తారు. ద 5th కౌంటింగ్ ఫ్రమ్ బిలో అప్వర్డ్స్, from above downwards, while in the worlds of superhuman evolution, it is the 5th counting from below upwards. This hierarchy whilst, as we know, the deal aspects of Manas, one of the 3 worlds and one which makes itself felt in higher spheres. ఈ హయ్యర్ స్ఫియర్స్ లో ప్రధానంగా పనిచేస్తూ జీవుల్ని లింకప్ చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ హైరార్కీ. It is necessary to bear in mind that all these groups are, even when termed formless, the true form of all that passes
ఫర్ ఆల్ ఆర్ ఇన్ ద ఎథరిక్ బాడీ ఆఫ్ ద సోలార్ లోకస్ ఆర్ ప్లానెట్ లోకస్. వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారు అంటే ఎథరిక్ ప్లేన్స్ లో ప్రధానంగా వర్తిస్తున్నారు. ఈ హైరార్కీ అంతా కూడా భౌతికమైనటువంటి లోకాల్లో కాకుండా ఎథరిక్ ప్లేన్, ఇంకా కొందరు ఆస్ట్రల్ ప్లేన్, ఆపాయిక్ ప్లేన్స్. అందు నుంచి మనకి థర్డ్ క్రియేటివ్ హైరార్కీ వాళ్ళందరూ కూడా భౌతిక లోకాల్లోకి దిగిరారండి అని చెప్పి అక్కడ చెప్పారు. ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ భౌతిక లోకాల్లోకి దిగి వస్తారని చెప్పారు. ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ ఏమని చెప్పారు, ఎథరిక్ ప్లేన్ లో వాళ్ళు పనిచేస్తున్నారు. ఫిజికల్ గా ఉన్నటువంటి వాడికి పైన ఉన్నటువంటి వాడికి మధ్యలో అనుసంధానంగా వీళ్ళు పనిచేస్తున్నారు అని చెప్పారు మనకి. చెప్పి మనకి ఏమంటుందంటే రిక్వైరింగ్ కేర్ఫుల్ ఎంఫసిస్ స్టూడెంట్స్ హ్యావ్ ఫర్ too long regarded the form as being the dense physical body, whereas to the occultist the physical body. ఇక్కడ మనం మామూలుగా ఒక మామూలు జీవితం గడుపుతున్నటువంటి వాడికి ఫిజికల్ అంటే ఈ భౌతికమైనటువంటి దేహం, కానీ ఒక సాధనలో ఉన్నటువంటి వాడికి ఫిజికల్ అంటే ఎథరిక్ బాడీ. అందులో నుంచి దేవతలు వీళ్ళందరూ కూడా ఎథరిక్ బాడీస్గా ఉన్నారని చెప్పి మనకి చూపిస్తుంటారు. అందు గురించి వాళ్ళు ఎక్కడ అనుకుంటే అక్కడికి అలా తేలిపోతున్నటువంటి దేహం కలిగినట్టుగా వాళ్ళని చిత్రీకరిస్తారు. వాళ్ళు ఎథరిక్ బాడీస్ అంటే మనకి మాస్టర్ శ్రీ గారు చెప్పినటువంటి పదం కూడా మీకు పర్మనెంట్ బాడీస్ అని అన్నారు. పర్మనెంట్ బాడీస్ అంటే పర్మనెంట్ ఎథరిక్ బాడీ అని అర్థం. మహానుభావులు భౌతిక అంటే దేహం, మన భాగవతంలో కూడా భౌతిక దేహము అనగానే మనకు వెంటనే వెలగాల్సింది ఏంటంటే ఎథరిక్ బాడీ అంటాడు జరగాలి. ఆయనకి దేహదారియే దిగి వచ్చను అని అన్నారు అనుకోవాలి. దేహదారియే దిగి వచ్చను అని అనగానే మనకు వెంటనే మనకు వెలగాల్సింది ఏంటంటే ఎథరిక్ బాడీ అంటాడు జరగాలి మనకి. అక్కడ భౌతిక దేహం అంటే మనకి ఈ దేహంగా ఉన్నారు కాబట్టి ఇలా వాళ్ళు దిగి వస్తారన్నట్టుగా మనం భావించిన అవసరం లేదు. అక్కడ ఎథరిక్ బాడీస్గా వాళ్ళు వ్యక్తం అయ్యారు అక్కడ అంటాడు విషయం. ఏదైనా వీడు తపస్సు చేశారు, తపస్సు చేశాడు, వీడు ఎక్కడ లోకాల్లోకి వెళ్ళాడు, వీడు ఎథరిక్ ప్లేన్స్లో ఇప్పుడు వెళ్తాడు. ఫోర్త్ ఈథర్ ఇందాక చెప్పారు కదా, అక్కడికి వెళ్తాడు తపస్సు చేశాడు. అక్కడ పరమాత్మ దర్శనం అంటాడు వీడు జరుగుతుంది. ఆ రకంగా ఎథరిక్ బాడీగా వాళ్ళు దిగి వస్తారు. అవుతారు ఒక దేహం దానికి దిగి వచ్చినంటే ఎథరిక్ బాడీలో దిగి వచ్చారు. వీడు ఉన్నటువంటి సాధన వాడు ఫోర్త్ ఇతర, థర్డ్ ఇతర, సెకండ్ ఇతర, ఫస్ట్ ఇతర, అదంతా కూడా అది డిపెండ్ అవుతుంది వాడి సాధన, వాడి దీన్ని బట్టి, వ్యక్తిని బట్టి. సో ఆ రకంగా ఇక్కడ కూడా ఎథరిక్ బాడీస్ అంటే చెప్తున్నారు. ద ఫోర్ సుపీరియర్ గ్రూప్స్ ఆర్ ద హైరార్కీస్ ఎక్స్ప్రెసింగ్ దెమ్సెల్వ్స్ త్రూ ద త్రీ కాస్మిక్ ఈథర్స్, ద సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్. ఈ ఫోర్ సుపీరియర్ గ్రూప్స్ ఆర్ ద హైరార్కీస్. వీళ్ళందరూ కూడా అంటే ఫస్ట్ హైరార్కీని మీరు పక్కకు వదిలేస్తే వాళ్ళందరూ ఫస్ట్ హైరార్కీ ఎక్కడ పనిచేస్తున్నారు, సూర్యుడిలో ఆత్మ లోకాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఒక్క నిమిషం వదిలేస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈథరిక్ ప్లేన్స్లో ఉన్నటువంటి వెలుగులు అని మేము తేల్చవచ్చు. The two lowest groups are the layers which are found functioning in the involutionary matter, organized and unorganized of the logic dense physical body, the liquid and gaseous, with the living substance of the four higher subplanes of the systemic dense physical body. సో సిస్టమిక్ డెన్స్ ఫిజికల్ బాడీలో అంటే మన భౌతికమైనటువంటి లోకాల్లో లిక్విడ్ అండ్ గ్యాషియస్ ప్లేన్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరంటే ద సిక్స్త్ అండ్ సెవెంత్ హైరార్కీస్. అది తెలుసుకోండి అన్నారు ఆయన. ద ఫిఫ్త్ హైరార్కీ హ్యాస్ అన్ ఇంట్రెస్టింగ్ పొజిషన్ ఆఫ్ ద మీడియేటింగ్ బిట్వీన్ ద హయ్యర్ ఫోర్ అండ్ దోస్ విచ్ ఆర్ ఫార్మ్డ్ ఆన్ ది లోవర్ త్రీ సబ్ప్లేన్స్. ఈ ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ ఏం చేస్తున్నారు, హయ్యర్ ఫోర్ అంటే ఎథరిక్ ప్లేన్కిను భౌతికమైనటువంటి డెన్స్ ఫిజికల్గా ఉన్నటువంటి మధ్యవర్తులుగా పనిచేస్తున్న వాళ్ళు వీరు. సో ఈ విషయాన్ని మళ్ళీ ఒక్కసారి చెప్తాను. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈథరిక్ ప్లేన్స్లో ప్రధానంగా అంటే ఈ ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ ఈథరిక్ ప్లేన్స్లో ఉన్నారు. ఇది ఒక విషయం గుర్తుపెట్టేసుకోండి. తర్వాత మిగిలిన హైరార్కీస్ అంటే ఫస్ట్ 5 వదిలేసేయండి, అది బుర్రలోంచి, అది అయిపోయింది ఆ చాప్టర్. అందు గురించి దాని గురించి ఇక్కడ అనుకోకర్లేదు. మిగిలిన 7 హైరార్కీస్లో ఫిఫ్త్ ఒక నిమిషం పక్కకు పెడితే మిగిలినది అంటే ఫోర్త్, థర్డ్, సెకండ్. సో వీళ్ళందరూ కూడా ఈ 3 ఎథరిక్ ప్లేన్స్లో పనిచేస్తున్నారు. ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ అనేటువంటి వాళ్ళు మధ్యవర్తులుగా ఉంటున్నారు. సిక్స్త్ అండ్ సెవెంత్ లిక్విడ్ అండ్ గ్యాషియస్ ప్లేన్స్లో వాళ్ళు వర్తిస్తారు. అంటే వాయు రూపంలో కొందరు వెలుగులు మన చుట్టూతో ఉంటున్నారు, వాళ్ళందరూ సిక్స్త్. తర్వాత సెవెంత్ అనేటువంటిది లిక్విడ్ ప్లేన్గా చెప్పారు మనకి. సో ఈ సిక్స్త్ అండ్ సెవెంత్ లిక్విడ్ అండ్ గ్యాషియస్. ఫిఫ్త్ ఈస్ ద లింకింగ్ బిట్వీన్ ది డెన్స్ ఫిజికల్ అండ్ ఎథరిక్. ఎథరిక్ ప్లేన్లో వర్తిస్తున్నటువంటి వాళ్ళు ఈ హైరార్కీస్ అంటే 2, 3, 4.
సో అందు గురించి మనకి ఇంతకుముందు హైరార్కీస్ విషయంలో ఈ సెకండ్ హైరార్కీ థర్డ్ హైరార్కీ ప్రధానంగా వాళ్ళ విషయం చెప్పినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా పనిచేయడం ఉంటుందండి, వాళ్ళు ఇంకొక హైరార్కీ ద్వారా పనిచేస్తూ ఉంటారు అన్నటువంటి సెంటెన్స్ అక్కడ రాశారు. అంటే ఏంటి, వాళ్ళు ఫిఫ్త్ హైరార్కీ ద్వారా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు అంటే మానవుని డైరెక్ట్గా కనెక్టివిటీలో తెచ్చేయకండి, లేదా అవసరం అనుకుంటే సిక్స్త్ ఆర్ సెవెంత్ హైరార్కీ ద్వారా కూడా వాళ్ళు పనిచేస్తుంటారు. వాళ్ళు అంతకంటే కింద దిగరు అని చెప్పి రాశారు మనం థర్డ్ క్రియేటివ్ హైరార్కీ గురించి చెప్పిన. సో ఈథరిక్ ప్లేన్స్ లో వాళ్ళు ఉంటుంటారు, డెన్స్ ఫిజికల్ లో వీళ్ళు ఉంటుంటారు, మధ్యలో ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ ఉంటారు. There is a vital and significant correspondence to be found between the 7 head centers and the 7 groups of egos on the mental plane. 7 head centers అంటే ఇందా మనం చెప్పుకున్నటువంటి కుమార్ స్వామి ఇవన్నీ చెప్పుకున్నాం కదా, అవి 7 head centers. వీడి యొక్క హెడ్ లో 7 centers ఉంటాయి. అది 7 head centers and the 7 groups of egos on the mental plane, and there is an occult analogy between the 3 head centers, pineal gland, pituitary body, and the ulna major center, and the expression of these 7 groups of egos in the 3 worlds. The expression of these 7 groups of egos in the 3 worlds. సో 7 గ్రూప్స్ అంటే ఇక్కడ 7 కుమారులుగా చెప్తారు మనకు. అందు గురించి కాస్మిక్ ఫైర్లో ఏమంటారంటే దెర్ ఆర్ 7 కుమారాస్ అని చెప్తారు. ఈ 7 కుమారాస్ వీళ్ళు ఎలా ఉంటారట అంటే 3 కుమారాస్ అవ్యక్తంగా ఉంటుంటారండి, 3 కుమారాస్ వ్యక్తంగా ఉంటుంటారు. మధ్యలో ఉండేటువంటి కుమార అంటే వాడిని ఆయన సనత్ కుమారులు వారుగా చెప్తాము. సో మనకి 4 కుమారులు మనం చూస్తుంటాం, అంటే సనందన్, సనత్ కుమార్, సనత్ సుజాత. వీళ్ళు కాకుండా 3 కుమారులు అవ్యక్తంగా ఉంటుంటారు. వీళ్ళు మారుతూ ఉంటారండి అని కూడా రాస్తారు. చాలా వివరాలు అక్కడ ఇచ్చారు మనకు ఆ విషయాలని కూడా. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే 7 ప్లేన్స్ లేదా 7 హెడ్ సెంటర్స్ లో 7 కుమారస్ అంటే వాళ్ళు పనిచేస్తున్నారు. దాని ఏమన్నారు ఇక్కడ 7 గ్రూప్స్ ఆఫ్ ఈగోస్ ఆన్ ది మెంటల్ ప్లేన్ అన్నారు. 7 గ్రూప్స్ ఆఫ్ ఈగోస్. సో ఈ 7 గ్రూప్స్ ఆఫ్ ఈగోస్ 3 ప్లేన్స్ లో పనిచేస్తున్నారండి అని చెప్పారు. 3 ప్లేన్స్ లో అంటే కొందరు పీనియల్ గ్లాండ్ లో పనిచేస్తున్నారు, కొందరు పిట్యూటరీ బాడీగా పనిచేస్తున్నారు, కొందరు అల్నా హెడ్ సెంటర్ అని చెప్పారు. ఈ హల్నా హెడ్ సెంటర్ గురించి మనకి ఇంటలెక్ట్ ఇంట్యూషన్ లో చెప్తారు. అంటే ఈ హెడ్ సెంటర్ అనేటువంటిది వీటిలో ఇక్కడ విచ్చుకునేటువంటి కార్యక్రమం. ఈ పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ కాకుండా వీడికి ఇక్కడ సెంటర్ ఉంది. ఇక్కడ ఈ ఇంకొక సెంటర్ ఉంది ఇక్కడ. ఆ సెంటర్ ఏమన్నారంటే అల్నా హెడ్ సెంటర్ అన్నారు. అంటే ఇది మనకి అక్కడ ఏమని చెప్తారంటే అక్కడ ఒక వెలుగుతోటి నింపబడి ఉంటుందండి. ఈ వెలుగు అనేటువంటిది భౌతికత్వంగా మనం దర్శించవచ్చు. అంటే ఇతరి ప్లేన్లో వెలుగుగా దాన్ని చెప్పారు మనకు, అదంతా అక్కడ చెప్పారు మనకి. సో ఈ 3 సెంటర్స్ ద్వారా వీళ్ళందరూ కూడా మనకి అక్కడ అనాలజీ బిట్వీన్ ద 3 హెడ్ సెంటర్స్ అండ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ దీస్ 7 గ్రూప్స్ ఆఫ్ ఈగోస్ ఇన్ ద 3 వరల్డ్స్. అది 3 వరల్డ్స్ లోనూ ఈ 3 సెంటర్స్ ద్వారా ఈ 7 గ్రూప్స్ ఆఫ్ ఈ వీళ్ళు ఈగోస్ అన్నారు. వీళ్ళు 7 గ్రూప్స్ ఆఫ్ ఈగోస్ ఇన్ ది హెడ్ సెంటర్ అని అన్నారు వీళ్ళని. అంటే 7 హెడ్ సెంటర్స్ అన్నారు వీళ్ళని. సో వీళ్ళందరూ కూడా 3 ప్లేన్స్ లో వీళ్ళు పనిచేస్తుంటారు అన్నారు. This is a most esoteric fact, and all students meditating upon the laws of adornment must take this analogy into consideration. It is useful to remember that the place of these hierarchies in the scheme, and to realize that upon the sum total of these vital bodies is gradually gathered the dense manifestation, which we regard as the evolutionary matter. Which we regard as evolutionary. అంటే వీడు ఊర్ధ్వలోకాల్లోకి మనం అదిగా అలా వెళుతున్న కొద్దీ ఏమవుతుంది అంటే ఈ 7 ఈగోస్ తోటి వీడికి చక్కగా 7 ప్లేన్స్ అని ఇందాక మనం అదే చెప్పుకున్నాం, కుమారస్వామి ఇవన్నీ. అదే ఇంకొక రకంగా చెప్పుకున్నప్పుడు 7 హెడ్ సెంటర్స్ గా మనం చెప్పుకున్నాం, అదే విషయం చెప్తున్నారు. సో dense manifestation which we regard as the evolutionary matter, the forms are built from the form of the atoms of the body of the ego, from the form of a flower to a vast planetary or solar lotus, because the hierarchies exist as the aggregate of germ lives, giving the impulse, providing the model, and procuring through their very existence the entire raison d'etre of all that is seen on all planes. Of all that is seen on all planes. అంటే ఈ ప్లేన్లోనే సమస్తము, అన్ని ప్లేన్స్లోనూ అన్ని సమస్తము దర్శింపబడటం. అంటే 7 ప్లేన్స్ ఇన్ 3 లోకాస్ అంటున్నదిగా మనకి. పిట్యూటరీ బాడీలో 7 ప్లేన్స్, పీనియల్ గ్లాండ్లో 7 ప్లేన్స్, అల్నా సెంటర్లో 7 ప్లేన్స్. అంటే ఈ 7 సెంటర్స్ ఎప్పుడైతే వీటిలో స్టిమ్యులేట్ అయ్యి పనిచేయడం స్టార్ట్ అవుతాయో అప్పుడు అవి త్రిసప్తహ సమిధ కృతాః. అవి త్రిసప్తములుగా తెలియబడ్డాయి ఇవన్నీ కూడా.
త్రిసప్తములుగా తెలియబడడం అంటే 3 సెంటర్స్ 3 వరల్డ్స్గా తెలియబడతాయి. ఈ 3 వరల్డ్స్లోనూ వీడి 3 సెంటర్స్, ఈ 7 సెంటర్స్లో వీడు సాధన అంటే చేసుకుంటూ వెళ్ళడం అంటే చెప్పేటువంటి కార్యక్రమం. ఇదంతా కూడా వీడికి ఈ కార్యక్రమం నందు ఉపదేశించేటువంటి వాళ్ళు ఎవరన్నారు, ద 5th క్రియేటివ్ హైరార్కీ అని చెప్పారు వీళ్ళని. తర్వాత హైరార్కీ 6 and 7. These 6th and 7th hierarchies, which provide the substance forms of the 3 worlds, have a vital use and a most interesting place. ఈ వైటల్ యూజ్ అంటుంది, దేహంతో వైటల్ యూజ్ ఉందండి. దీనికి ఒక ముఖ్యమైనటువంటి స్థానం ఉంది మీ దేహం నాకు. దాని అందు మీరు మేల్కొల్పింపబడేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి వాడు 6th and 7th hierarchies అది చెప్తారు. From the Logic standpoint, they are not regarded as providing principles, but from the standpoint of man, they do provide him with his lowest principles. ఒక హయ్యర్ లోగిక్ స్టాండ్ పాయింట్ చెప్పినప్పుడు వీళ్ళకి ప్రిన్సిపల్స్ ఏం లేవు వీళ్ళకి, బికాస్ దే ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆస్పెక్ట్. కానీ ఒక మానవుడిగా చెప్పినప్పుడు వీళ్ళకి ప్రిన్సిపల్స్ ఉన్నాయండి అంటున్నారు. అంటే ఏంటి, ఒక హైయర్ ఆస్పెక్ట్ చెప్పినప్పుడు వీళ్ళకి ప్రిన్సిపల్స్ ఏం లేవు, ఒక లోవర్ ఆస్పెక్ట్ చెప్పినప్పుడు వీళ్ళకి ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అంటే మామూలుగా చెప్పినప్పుడు వీడు మానవుడి యొక్క జీవితం నాకు కొన్ని ప్రిన్సిపల్స్ అటువంటివి ఏర్పాటు చేశారు. ఏంటి ప్రిన్సిపల్స్ అంటే, ఈ ప్రిన్సిపల్స్ అటువంటి వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి దాన్ని వీడు ఫాలో అయితే కనుక అది భౌతికమైనటువంటి దేహమునకు సంబంధించినటువంటి ప్రిన్సిపలే కానీ దేహం విడిచేసినటువంటి వాడికి ప్రిన్సిపల్స్ తోటి సంబంధం లేదు, లేదా ఈథరిక్ ప్లేన్స్లో ఉంటున్నటువంటి వాడికి ప్రిన్సిపల్స్ తోటి సంబంధం లేదు. ఇంకొంచెం హయ్యర్ థింగ్ ఇది జాగ్రత్త అవగాహన చేసుకుంటారు. సో లోయెస్ట్ ఆస్పెక్ట్లో చెప్పినప్పుడు వాడు పొద్దున్నే వాడు స్కూల్కి తయారవ్వాలి, బ్యాగ్ తగిలించుకోవాలి, ప్యాంట్ షర్ట్ వేసుకోవాలి, లేదా నెక్కర్ వేసుకోవాలి, బెల్ట్ పెట్టుకోవాలి, టై పెట్టుకోవాలి, షూ వేసుకోవాలి, ఇవన్నీ వేసుకుని స్కూల్కి వెళ్ళాలి. ఒక స్థితి దాటిన తర్వాత డ్రెస్ తోటి సంబంధం లేదు, ఇంకో స్థితి దాటిన తర్వాత పుస్తకాలతో సంబంధం లేదు, ఇంకో స్థితి దాటిన తర్వాత అసలు కాలేజీకి రావాల్సిన అవసరం లేదు. ఇవన్నీ అలాగే స్థితులు వస్తుంటాయి వాళ్ళు. అలా మానవ కక్షలో అన్నప్పుడు ప్రిన్సిపల్స్ అది ఇచ్చేటువంటి వాళ్ళు 6th and 7th hierarchies. దీని గురించి ఇంకొన్ని వివరాలు మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిం మహేష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.